హలో ఆల్ వెల్కమ్ టు వైష్ణవి 23 జీఎం ఛానల్. మా ఊర్లో జాతర జరుగుతుంది అని చెప్పా కదా! ఇంకా జాతర అయితే జరగాలి అని అంటే ఈ కుమ్మం కాగు అనేది గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేదే కుమ్మం కాగు అనమాట. ఇంకా ఇక్కడ త్రిశూలం లాగా ఉంటుంది. దాంట్లోకి కొబ్బరి గిన్నెలైతే చిక్కి ఉంటారు, కాలుస్తారు అవి. అండ్ అక్కడ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా! అదే కుమ్మం కాగు. దానికి డెకరేషన్ చేసినందువల్ల అది ఫ్లవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుమ్మం కాగు మేళంతో అయితే తీసుకెళ్తారు. ఇది నైట్ అంతా సంబరం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఇంకా అన్నవాళ్ళు అందరూ కలిసి కేకలైతే పెడతారు కదా! సో, అలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి కుమ్మం కాగైతే ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఫుల్‌గా సంబరం అయితే జరుగుతుంది ఆ నైటు. మా జాతర ఎప్పుడు జరిగేది అని అంటే కరెక్ట్‌గా హోలీ రోజైతే జరుగుతుంది ఎప్పుడు. అండ్ ఈసారి ఏమైంది అంటే గ్రహణం ఉన్నందువల్ల 1 డే ముందే అయితే వేశారనమాట. ఈ కుమ్మంకావు గుడి దగ్గరికి వస్తేనే తేరైతే రథం అయితే కదులుతుంది. ఇదే రథము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. జాతర అంటున్నావు, తేరు అంటున్నావు, ఇంతకీ ఏదే ఉంది అనుకుంటున్నారా? శ్రీ 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 చిన్న సోమేశ్వర స్వామి రథోత్సవం. ఈ స్వామి అంటే స్వయంభూ వెలిసిన శివుడు అనమాట. మా ఊర్లో స్వయంభూగా వెలిచాడు శివుడు. రథం గుంజే కంటే ముందు 5 రోజులు అయితే ప్రభ అండ్ పురుషోత్తం బండ్లు అయితే గుంజుతారు. ఇంకా డ్రోన్ కూడా అరేంజ్ చేశారనమాట. అది ఇంకా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది కదా! సో, మా జాతర ఎగ్గేటప్పుడు కరెక్ట్ రథంకి పెడతారు కదా! అక్కడ చందమామ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా జనాభా అయితే ఎప్పుడు ఫుల్‌గా ఉంటారు. చాలా చాలా వేరే ఊర్ల వాళ్ళ నుంచి అయితే ఫుల్‌గా వస్తారనమాట. వాళ్ళకి ఇంటి దేవుడు కాబట్టి వస్తారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనపడేది ప్రభ అనమాట. ఇంకా ఇవన్నీ టెంపుల్స్, కొన్ని షాప్స్, ఇవన్నీ వచ్చేసి షాప్స్. అది వచ్చేసి తేరు. దాని వెనకాల తేరు పెట్టేదనమాట. పైన చందమామ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే సింగరయ్య తాత గుడి అని ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్. ఈ గుడికి కూడా తేరు అయితే గుంజుతారు. ఇది నాగల మాసప్పుడైతే గుంజుతారు సింగరయ్య తాతది. ఇంకా 2 గుళ్ళు పక్క పక్కనే అయితే ఉంటాయి. సంబరం అయితే చాలా బాగా జరిగింది. మేము 12కి వెళ్ళాము. 11 వరకు అయితే ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాం అనమాట చుట్టాలందరితో. మళ్ళీ 12 వరకు పడుకొని 12 నుంచి 1 వరకు కుమ్మంకావు చూసాము. మార్నింగ్ అయితే తేరైతే ఎగ్గుతారు. ఇంకా తేరు ఎగ్గే ముందు బలిపిల్లని ఇస్తారు కదా! సో, అందుకే కర్టెన్ అయితే అట్లా తెల్లది క్లాత్ అయితే కప్పుతారనమాట రథంకి. ఈసారి చంద్రగ్రహం ఉన్నందువల్ల బాణాలైతే ఏం పెట్టలేదు. నాగంపాము బాణాలు అవన్నీ అయితే ఉంటుండే, అవి కూడా ఏం పెట్టలేదు. ఇంకా రథం అయితే గుంజుతున్నారు చూడండి. రథం గుంజే ముందు అయితే అందరూ గుంజుతున్నప్పుడు అందరూ క్లాప్స్ కొడతారు. చూడండి క్లాప్స్ కొడుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా డెకరేషన్ చేశారు. లో కూడా ఫోటో ఏం తీయలేదు చూపించడానికి. ఇంకా మొబైల్ కూడా తీసుకెళ్ళలేదు. చాలా అయితే క్యాప్చర్ అయితే చేయలేదు. బట్ ఇంకా ఇదైతే తీశాను. అండ్ ఇంకా జాతరలోకి వెళ్ళి అలాగే గాజులు అవన్నీ అయితే కూడా కొనుక్కొచ్చుకున్నాము. ఇంకా ఫోన్ తీసుకెళ్ళలేనందువల్ల క్యాప్చర్ అయితే చేయలేదు. గుంజే ముందైతే ఎక్కువగా ఉంటారు. ఒకసారి వన్స్ గుంజిన తర్వాత అందరు వెళ్ళిపోతారు. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. ఫుల్ క్లారిటీగా ఉంటుందని ఉన్నాము. ఇంకా మందిలో నూక్కుంటూ ఎందుకు వెళ్ళడం అని ఇక్కడే ఉండిపోయాము. చూడండి ఇప్పుడు గాన్లు కూడా అన్నీ కనిపిస్తాయి అనమాట డెకరేషను. ఒకసారి చూసేయండి రథంని. ఫ్లవర్స్‌తో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంకా తేరుకి అడ్డంగా ఎవరు రాకూడదని గుంజేటప్పుడు అవి కొబ్బరితో కుచ్చినవైతే అడ్డంగా పెడతారు. ఇంకా ఇక్కడ తాళ్ళు పట్టుకొని అయితే గుంజుతూ ఉన్నారు. డెకరేషన్ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.